డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పీస్ బి అండ్ యూ. పిల్లల గురించి, పేరెంటింగ్ గురించి ఒక మాట. పిల్లలు ఖాళీ పాత్రలు కాదు. ద చిల్డ్రన్ ఆర్ నాట్ ఎంప్టీ వెజల్స్. అంకా మీరేం పోస్తారో ఆ వెసల్స్లో అదే వాళ్ళలో నిండిపోతుంది. ఖాళీ పాత్రలలో మీరు ఏం పోస్తే అదే నిండుతుంది. నేనేమంటానంటే, గర్భంలో ఉన్నప్పటి నుంచే పిల్లలు మెదడు స్పందించడం మొదలు పెడుతుంది. కాబట్టి మీ మాటలు, మీ భావాలు, మీ అలవాట్లు అన్నీ వాళ్ళ నర్వస్ సిస్టంలో ఇంప్రింట్ అవుతాయి. కనుక మీరు ప్రేమ చూపిస్తే వాళ్ళ మనసులో ప్రేమే నిండుతుంది. మీరు ద్వేషం పోస్తే ద్వేషమే వాళ్ళ మదిలో నిండిపోతుంది. కాబట్టి మీరు సోషల్ మీడియాలో రోజు కన్జ్యూమ్ చేసే కాంటెంట్ ఏదైతే ఉందో అదే వాళ్ళ పైన పనిచేస్తుంది. మీరు చూసే రీల్స్ కానీ, సోషల్ మీడియా పోస్టులు కానీ, మీరు చూసే మూవీస్ కానీ అన్నీ పిల్లల మనసులలో నిశ్శబ్దంగా నిండిపోయే ద్రవాలు. కాబట్టి అవి ఎఫెక్షన్గానే మారవచ్చు, లేదా అగ్రెషన్గా అయినా మారవచ్చు. మీరు అజాగ్రత్తగా స్క్రోల్ చేసే ఒక రీల్ కూడా మీ పిల్లల ఎమోషనల్ వైరింగ్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో కాదు, మన చాయిసెస్లో ఉంటుంది, పేరెంట్ చాయిసెస్లో ఉంటుంది. మీరు ప్రేమతో నిండిన మనసుతో జీవిస్తే పిల్లల్లో ఆటోమేటిక్గా ఎంపతి పెరుగుతుంది. మెరిగిన కోపం, ద్వేషం, విషపూరిత కాంటెంట్ తగిన నిండితే అదే వాళ్ళ సాధారణ ప్రపంచంగా మారుతుంది. కాబట్టి పేరెంట్ అనేది కేవలం కేర్ గివర్ కాదు, పేరెంట్ అనేది కంటెంట్ క్యూరేటర్. మీరు పిల్లల్లో ఏం పోస్తున్నారో జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే అదే వాళ్ళ స్వభావంగా మారుతుంది. ముందు మనలోని విషాన్ని ఆపాలి, తర్వాత పిల్లల్లోని ప్రతిభ వెలికితీయాలి. బ్రేక్ ద టాక్సిక్ ఇన్పుట్స్, బిల్డ్ ఏ కాన్షియస్ ఎన్విరాన్మెంట్. ఓన్లీ దెన్ దే గో బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.